జై భీమ్. గుడ్ నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె మణికందన్తో గౌరీప్రియ జంటగా ప్రభురాం తెరకెక్కించిన చిత్రం ట్రూ లవర్. బేబీ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత నిర్మాత ఎస్కేఎన్తో కలిసి దర్శకుడు మారుతి దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శనివారం థియేటర్లో రిలీజ్ అయింది ఈ మూవీ. అరుణ్ అలియాస్ మణికందన్, దివ్య కాలేజీ రోజుల నుంచే ప్రేమలో ఉంటారు. దివ్య కాలేజీ పూర్తి కాగానే ఓ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాలని ట్రై చేస్తూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అతడికి తన ప్రేమ విషయంలో ఇన్సెక్యూరిటీ ఎక్కువ. ఈ కారణంగా దివ్యపై తరచూ అనుమానం పడుతుంటాడు. ఆమె అబ్బాయిలతో మాట్లాడినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా అస్సలు సహించలేడు. ప్రతి విషయంలోనూ ఆమెను కంట్రోల్ చేయాలని చూస్తుంటాడు. దాని కారణంగా ఇద్దరు గొడవ పడుతూ విడిపోయి మళ్లీ కలిసిపోతుంటారు. అరుణ్ బిహేవియర్తో విసిగిపోయిన దివ్య ఓ స్టేజ్లో అతని నుంచి పూర్తిగా దూరం కావాలని డిసైడ్ అవుతుంది. అలా కొన్నాళ్ళు ఇద్దరి మధ్య మాటలుండవు. అరుణ్ వాళ్ళ అమ్మ సూసైడ్కి ట్రై చేసిందని తెలిసాక దివ్య మళ్ళీ అతనితో మాటలు కలుపుతుంది. ఆ తర్వాత ఆమె పుట్టినరోజుకి పార్టీకి ఆహ్వానించగా అక్కడ మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. దీంతో ఇద్దరు మళ్ళీ విడిపోతారు. ఆ తర్వాత దివ్య తన ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కు వెళ్తుంది. అది తెలిసి అక్కడికి అరుణ్ కూడా వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరూ మళ్ళీ కలిశారా, విడిపోయారా? అరుణ్ వాళ్ళ అమ్మ ఆత్మహత్య యత్నానికి కారణమేంటి? అతడు కేఫ్ పెట్టాలనే డ్రీమ్ నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. ప్రేమలో నమ్మకంగా ఉన్నప్పుడు ఎలాంటి అపార్థాలకు, గొడవలకు చోటుండదు. అదే ఆ జంటలోనే ఏ ఒక్కరిలో అనుమానం, అభద్రతా భావం ఉన్నా అది ఇద్దరినీ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఈ సినిమా అలాంటి ఓ జంటకు సంబంధించిన ప్రేమ కథతోనే రూపొందింది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా అరుణ్ దివ్య మధ్య జరిగే గొడవలతో సాగుతుంది. దాంట్లోనూ కొత్తదనం కనిపించదు. అరుణ్ ఇంట్లో అమ్మా నాన్నల రిలేషన్ కు ఒక సమస్య పెట్టి ఆఖర్లో దాన్ని వీళ్ళ కథకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. వాటిని కనెక్ట్ చేసి ఏం సందేశం చెప్పాలనుకున్నాడో అస్సలు అర్థం కాలేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుపడతాడనుకునే తల్లి పాత్రలో చాలా మంది కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ చూపించిన విధానం బాగుంది. అరుణ్ పాత్రలో మణికందన్ సహజంగా ఒదిగిపోయాడు. అభద్రతా భావంతో రగిలిపోయే ప్రేమికుడిగా, తాగుబోతుగా తన నటన అందరినీ కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తాగిన తర్వాత ప్రేమించిన అమ్మాయిపై కోపంతో విరుచుకుపడటం, మత్తు దిగాక క్షమించమంటూ బతిమాలుకోవటం వంటి సీన్స్ ఈ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. కాకపోతే వీరిద్దరి ప్రేమ కథలో అంత బలం కనిపించలేదు. కథలో పెద్దగా బలం కనిపించకపోవటం, రిపీట్నెస్ ఎక్కువ అవడమే సినిమాని దెబ్బతీసింది. ఇక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కథా నేపథ్యం, మణికందన్, గౌరీప్రియ నటన, యూత్కి మెప్పించే కొన్ని సీన్స్ అండ్ ముగింపు. ఇంకా మైనస్ విషయానికి వస్తే లాగ్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.